హాయ్ అండి, ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను చూపిస్తాను. చూడండి, ఇలా చూడండి. లాంగ్ ఫ్రాక్ అనేది ఇది మనకి ఆదికి ఇచ్చారు. ఆది ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ అన్నమాట. ఫ్రాక్ బ్యాక్ సైడ్, ఇది నెక్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్లో నుంచి ఇలా ఫస్ట్ కుట్టు నుంచి లాస్ట్ కుట్టుకి పట్టుకోండి. నడుము లూజ్ అండి ఇది. ఫస్ట్ కుట్టు నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో చూడండి. ఇక్కడ మనకి 16.5 ఉంది. అదే 16.5ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నడుము లూజ్ కొలుచుకోవాలి. ఇక్కడైతే మనం బ్లౌజ్ పీస్ ఇది చూడండి, లైనింగ్ పీస్ని ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ మన సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా 4 హోల్డింగ్స్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 2 హోల్డింగ్స్ 4 పీసెస్ లాగా రావాలి. ఓపెన్ సైడ్ 4 పీసెస్ రావాలి, హోల్డింగ్ సైడ్ 2 పీసెస్ రావాలి. మనం ఇక్కడ 15 ఇంచెస్ హైట్తో కుడుతున్నాం కదా. 15 అంటే ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ హైట్ ఉందో లేదో చూసుకోండి. బాడీ పార్ట్ ఎప్పుడైనా సరే 15 ఇంచెస్ ఉంటే పెద్దవాళ్ళకి బాగుంటుంది. మరి చిన్నపిల్లలు అయితే మరి 30- నడుము లూజ్ వాళ్ళు అయితే 14 పెట్టండి. 15.5 పర్ఫెక్ట్గా ఇప్పుడు 16 ఇంచెస్ అనేది ఉంది మనకి. ఇది లైనింగ్ పీస్ అనేది మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 16 ఇంచెస్కి తీసుకున్నాను. ఇలా తీసుకొని 16 ఇంచెస్కి డబల్ హోల్డింగ్లో తీసేసుకున్నాం కదా. తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చేస్తాయి అన్నమాట. ఇలా స్ట్రైట్గా కట్ చేసేసేయండి. ఇలా హోల్డింగ్లో పెట్టి కుడితే ఏంటంటే పాలిస్టర్ క్లాత్ కదా, బొంగు వచ్చేసేసి మెజర్మెంట్స్ అనేవి కొంచెం తారుమారు అయిపోతాయి. కాబట్టి ఇలా పెట్టేసేసి 16 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ మందం ఖర్చులకి ఒక లైన్ గీసేస్తున్నాను. చూడండి, కింద 1/2 ఇంచ్ మందం ఒక లైన్ గీసేసాను ఖర్చులకి. కింద 1/2 ఇంచ్ మందం ఖర్చులకి తీసేసుకొని మిడిల్లో 15 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ ఈ లైన్ మీదకి 15 ఇంచెస్ వచ్చేలాగా ఇక్కడ లైన్ గీసుకోండి. ఇక్కడ 15 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. పైన 1/2 ఇంచ్ ఖర్చులకి అనమాట. ఎల్ స్కేల్ హెల్ప్ లైన్స్ గీసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది లైను. మీకు ఎక్కడ ఎగురు దిగుడు రాకుండా ఉంటుంది. చూసారు కదా, 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి తీసేసుకున్నాను. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసి మిడిల్లో 15 ఇంచెస్ అనేది స్ట్రైట్గా తీసుకున్నాను. ఇందాక మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాం? 16.5. 16.5ని సగం చేయండి. ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి 2 పొరల మీద మనం 16.5 చూసాము. ఇదేమో 4 పొరల మీద ఉంది కదా, అందుకని దాన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే 8.2 వచ్చింది. అదే 8.2ని ఇక్కడ మార్క్ చేసేయండి. ఇలా 8.2 నడుము లూజ్ మార్క్ చేసేసి 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయండి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయండి. ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, నడుము లూజ్లోకి సగం, నడుము లూజ్లో సగం తీసుకుంటే డాట్స్కి మార్కింగ్ వస్తుంది. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నడుము లూజ్ అయిపోయింది. డాట్స్ ఖర్చులు మొత్తం కలిపి పెట్టేశాము. ఇప్పుడు వచ్చేసేసి ఆర్మ్ రౌండ్, షోల్డరు ఎంత తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఆది ఫ్రాక్లో నుంచి నడుము లూజ్కి ఇలా పెట్టేసేసి ఇక్కడ చెస్ట్ లూజ్కి ఎంతైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ ఇక్కడ మార్క్ చేసేయండి. చెస్ట్ లూజ్కి ఆ పాయింట్ అనేది ఎన్ని ఇంచులు ఉందో చూడండి. 6.5 ఉంది. అయితే అదే 6.5 ఇంచెస్, 6 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పైన ఖర్చులతో కలిపి 6.5 తీసుకుంటే సరిపోయేది. మనం ఖర్చులకు కలిపి పైకి మార్క్ చేస్తున్నాను. కొంచెం పైకి 1/2 ఇంచ్ మందం ఖర్చులకి పైకి మార్క్ చేస్తున్నాను. 6 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి. ఇక్కడ ఖర్చులకి లైన్ గీయలే కదా, ఆ లైన్ కూడా గీసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ ఖర్చుల లైన్తో కలిపి 6.5 పైన చూసారు కదా, ఖర్చులతో కలిపి 6.5 తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుందాం. ఎవరికైనా 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డరు, 3 ఇంచెస్ షోల్డర్ పాయింట్ తీసుకుందాం. 5 ఇంచెస్, అదే 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేద్దాము.
కరెక్ట్గానే వచ్చింది అక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్కి మనకి కరెక్ట్గా వచ్చేసింది మీరు చూస్తున్నట్లయితే. ఫైవ్ ఇంచెస్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సేమ్ 6 ఇంచెస్, ఈ సైజ్ వాళ్ళకి 6 ఇంచెస్ అయిపోతుంది. పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు డాట్స్తో కలిపి నడుం లూజ్ ఎంత ఉందో చూడండి. డాట్స్తో కలిపి 9.2 వచ్చింది. అదే 9.2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేయండి. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి తీయండి. మనకి డాట్స్తో కలిపి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని, ఇది చెస్ట్ లూజ్. మనకి డాట్స్తో కలిపి నడుం లూజ్ని కలిపితే చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ ఖర్చులతో కలిపి స్ట్రైట్ లైన్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కోసం తీసుకుంటున్నాం, అందుకని 1.5 ఇంచ్ అనేది ఆమ్ రౌండ్కి తీసుకోండి. ఇక్కడ కూడా ఖర్చులు కాకుండా 1.5 ఇంచ్ అనేది ఆమ్ రౌండ్కి తీసుకోండి. ఇక్కడ 1.5 పాయింట్, ఈ 1.5 పాయింట్, ఈ చంక డౌన్ లైన్ గీసాం కదా, చంక డౌన్ లైన్ కూడా కలిసేలాగా 3 పాయింట్స్ కలిసేలాగా కర్వ్ స్కేల్తో ఇలా గీసుకోండి. ఓకేనా. ఇలా కరువు గీసేసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసేసి 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ 6.5 ఇంచెస్ నెక్ డీప్ తీస్తున్నాను. పైన 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి కింద 3 ఇంచెస్కి మార్క్ చేస్తుంది. 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు కలుపుతూ కూడా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను స్టార్ నెక్ తీసుకుంటున్నాను. స్టార్ నెక్ ఈజీగా ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్క్ చేసేయాలి. మార్క్ చేసేసి ఇలా కరువు స్కేల్ ఉంది కదా, కరువు స్కేల్తో ఇలా కరువు తీయండి. స్టార్ కరువు అనమాట. స్ట్రైట్గా పెట్టుకునే వాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, కరువుగా కావాలనుకున్న వాళ్ళు ఇలా కరువు తీయవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇదే ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేయండి. ఇక్కడ కరువు రావాలి. ఇప్పుడు ఇక్కడ కరువు, ఇక్కడ జాయింటింగ్స్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా రావాలి. ఇక్కడ మాత్రం మిడిల్లో కరువు తిరగాలి స్టార్ నెక్కి. ఓకేనా. నెక్ పైన మాత్రం అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ మాత్రం కరువు తిరగాలి. చూసారు కదా స్టార్ నెక్ని ఎంత ఈజీగా మనం మార్క్ చేసేసామో. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, చుట్టూ కట్ చేసేద్దాము. ఓకే కదా ఫ్రెండ్స్, మనకి బాడీ పార్ట్స్ అనేవి ఇలా వచ్చేసాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర ఒక ఘాటు పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక ఘాటు పెట్టేసుకోండి. ఖర్చులకి ఒక ఘాటు, డాట్స్కి ఒక ఘాటు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఘాట్లు అనేవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. 4 పీసెస్కి ఘాట్లు అనేవి కట్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ తీయలేదు నేను చూసినట్టయితే మీరు. నెక్స్ట్ తీస్తాను చూడండి. నెక్ ప్లస్ చంకలో తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇందాక 1.5 ఇంచ్ పెట్టాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఈ పాయింటింగ్ కలిసేలాగా కరువు గీయండి. అంటే 1/2 ఇంచ్ డౌన్ చేసామన్నమాట. ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ చేస్తే చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే నెక్ ఈ చంక డౌన్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇది.
పాలిస్టర్ క్లాత్ కదా, చాలా స్కిడ్ అవుతుంది. మీకు బిగినర్స్ అయితే కనుక పిన్ పెట్టుకొనైనా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, నాకు ఒక పార్టే కట్ అయింది. మీరైతే బిగినర్స్ అయితే ఎవరైనా సరే పిన్స్ పెట్టేసి మరి కట్ చేసేయండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఏం తీయాలి, ఇంకా మనం నెక్ తీయాలి. చూస్తున్నట్లయితే నెక్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇందాక మనం నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. అదే 2 ఇంచెస్ని ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసేసి ఒక 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. చాలా డీప్ నెక్ అడిగారు, అందుకని బ్లౌజెస్కి అయితే మరి 9, 10 అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇది లాంగ్ ఫ్రాక్ కదా, 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. 7.5 పెట్టాను నేను ఇక్కడ. బ్యాక్ వచ్చేసి రౌండ్ తీసుకుంటున్నాను. మన కర్వ్ స్కేల్తో లైట్ యూ షేప్ ఇచ్చేయండి. లైట్ కర్వ్ ఇస్తే సూపర్ లుక్ వస్తుంది. రౌండ్ అనేసి మరీ రౌండ్గా తీయొద్దు, జస్ట్ ఈ ఎడ్జెస్లో లైట్గా యూ షేప్ ఇస్తే యూ షేప్లోనే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే షోల్డర్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. డౌట్ అనిపిస్తే షోల్డర్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను నేను. 1-2 సార్లు చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా కట్ చేసేయండి. ఇలా రౌండ్ తిరగాలన్నమాట కటింగ్ అప్పుడు. మన హ్యాండ్ అసలు కత్తెర లేపొద్దు మొత్తం కటింగ్ అయిపోయేదాకా. ఓకే కదా, ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది, బాడీ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెక్స్ కూడా మనకి స్టిచ్చింగ్ అప్పుడు యూజ్ అవుతాయి, నేను చూపిస్తాను ఎలా యూజ్ అవుతాయో కూడా. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాము.